హాయ్ హలో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్రో ఇవ్వడానికి చాలా కష్టపడ్డాను మేము. ఎనీవేస్, వేర్ ఆర్ వి గోయింగ్ పవన్? ప్లాన్డ్ బై పవన్. రెండో ట్రిప్ రా, పవన్ గడు వస్తున్నాడు. లెక్కేసుకో. వాడే ప్లాన్ చేసి ఫోర్సింగ్ ద పవన్ అంట వాడు, చూడు. అరే తుప్పా చదవా. ఈ వీడియో మీద రిపోర్ట్ పడితే మనకున్న 171 సబ్స్క్రైబర్స్కి లెస్ అవుతాయి. సారీ, 2 అకౌంట్లు లెస్ అవుతాయి. డన్ బై పవనే అనమాట అది. ఎనీవేస్, హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్. వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ గణేష్ బర్త్డే we are planning to visit his father temple. ఏంటి మమ్మీ ఎవడీడు? గుడికి వెళ్తున్నట్లేదు, తినటం కోసం ఇక్కడ దాకా వచ్చినట్టుంది నిజంగానే. ఇదిరా బెస్ట్. నాకు నచ్చిన కార్ అయితే ఆల్ట్రోజ్. నిజంగా ఆల్ట్రోజ్లో బ్లూ కలర్ చాలా బాగుంది. ఇంకా బ్లూ అండ్ బ్లాక్ చాలా బాగుంది. ఆ రెండు చాలా బాగుంటాయి ఆల్ట్రోజ్. గుడికి తినెళ్ళొచ్చా, తినకుండానే వెళ్ళాలా? మంచి రాదు చెప్పరా, నాది. నువ్వు చెప్పరా, నీ ఒపీనియన్ చెప్పరా. నన్ను నా ఒపీనియన్ అయితే తినేయాలమంటాను. ఏమైంది, తిన్నది ఏమవుతుంది? నేను ఒక బాలాజీ టెంపుల్ ఉంది హైదరాబాద్లో. మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 11 o'clock అలా వెళ్ళాం మేము. ప్రదక్షిణలు చేస్తున్నారు 108 అక్కడ. లోపల నుంచి పంతులు గారు వచ్చి బయటికి, మీలో ఎంతమంది ఇక్కడ తినకుండా వచ్చారు అన్నారు. అందరు చేతులెట్టారు. ఇప్పుడు మీరందరూ ఆలోచిస్తుంది పిజ్జా బర్గర్లే, దేవుడిని ఎవరు తలుచుకోవట్లేదు అంట. మీరు తినేసి వస్తే కనుక, తినేసి వెళ్ళిపోతే కనుక కొంచెం తినరా. ఆకలి కడుపు నిండా ఎంత ఎవడదనుకున్నాడు. నీటి కొంచెం తినాలి. దేవుడి మీద ఉంటుంది మరి. మరి తినెళ్తే నీరసం ఉండదుగా. నీరసంగా ఉన్నారు మరి. చెప్పరా, నీరసంగా ఉన్నావు కదా నువ్వు మరి. అలా తినేళ్తే తప్పే లేదు. తినే వెళ్దాం నెక్స్ట్ టైం. ఓ ఆ జ్యూస్ అంతా ఒకేసారి వచ్చేసిందా? కూర్చో. ఏది టేస్ట్ అదా? అంత బాగుందా? యూనిక్గా స్వీట్గా లేదు, యూజువల్గా స్వీట్ అనిపిస్తుంది. తర్వాత స్వీట్ ఉంది కదా, తింటా ఉండి స్వీట్ అనిపిస్తుంది. బాగుంది. సాంకి ఈయన ఇక్కడ కూర్చోబెడితే నేను ఎక్కడ కూర్చోను సాంకి? వాడిని అక్కడ కూర్చోబెట్టావు. సరే బాయ్. ఇలా అవుతున్నారేంటారు మధ్యలోకి. అదేదో తిండి వనం ఉన్నదానికి మొహాలు చూడు.
వాడు మమ్మల్ని మానేసి వాడు చూసుకుంటున్నాడు. అరే ఆ తిండి వనం అనే దానికి నేను డెఫినేషన్ చెప్తాను. తిండి వనం అని పేరు పెట్టినాడు అంటారా నువ్వు? తిండి వనం తిండి వనం అంటే ఏంటి పౌలు? అంటే ఏంటి మళ్ళీ చెప్పు. వనం అంటే ఏంటి? వనం అంటే వనం. తిండి అంటే తిండి మీ ఇద్దరికి ఉంటుందిరా. ఇక్కడికి ఏమి ఉండదు, మాకు మిగిల్చుకుని నువ్వే తింటున్నావు. అవునవును, అందుకే తిండి వనం. అవునవును. ఏంటి దాంట్లో ఏం గుడి కనిపించలేదురా. అదే సగం పగిలి అది కూడా ఫోర్ట్ ఇప్పుడు దగ్గర కనిపిస్తుంది. ఉదయపూర్ అంతా నీకు అన్నీ అలానే ఉంటాయి. ఉదయపూర్ సిటీ ఆఫ్ లేక్స్ అంటారు కదా, లేక్ చోళ. అంతా చెక్కేసినట్టున్నారు కొండని. కొండలు మొత్తం లాగేసి చెక్కేసి అలా వదిలేసి ఇట్లా కెమెరాలో కానీ వీటిలో. పైన కూడా ఒక ఫోర్ట్ తప్ప ఎంత క్లియర్గా ఉందో. మొత్తం కొండే. నార్త్ సైడ్ ఇలా ఉండవు కదా కొండలు, అవి ఉంటాయి మహారాష్ట్రలో, పూణే వైపు వెళ్ళాలి. రాజస్థాన్లో ఇంకా పెద్దగా ఉంటాయి బాబే. చాలా వాల్ చూసావు అంత పెద్దగా ఉంది హైట్. ఎరా అన్సరి వాల్ చూడు అంత ఉంది హైట్. అది గోపురం. మొత్తం 4 ఉంటాయి ఇక్కడ ఎంట్రన్స్లో. దేవుడు కనిపించేస్తున్నాడు ఇక్కడ. అమ్మవారి గుడి ఇంకెంత వేడిగా ఉండదు తెలుసా కింద నడుస్తున్నప్పుడు పైకి. నువ్వు వచ్చావుగా కింద కాలిపోతూనే ఉంటుంది సమ్మర్లో వెళ్తే. చేయలేదు ఇప్పుడు వీడు, గిరి ప్రదక్షిణ చేయలేదు వీడు. దసరా అప్పుడు చేయించేస్తారు వాళ్ళే మన చేత. దర్శనానికి వెళ్ళాం అనుకో దసరాకి విజయవాడలో, వాళ్ళే చేయించేస్తారు. ఇది చూడరా ఎంత పెద్దగా ఉందో రా ఎంట్రన్స్. అది మొత్తం ప్రహరీ కూడా. ఓ మూలకు కూడా రాం మనం. శ్రీరంగం, అవును శ్రీరంగం చాలా ఎక్కువ ఎంట్రన్స్లు కూడా ఉంటాయి. ఇక్కడే తమిళనాడు శ్రీరంగం అంటే అది విష్ణుమూర్తిది. సో 4-5 గోపురాలు ఉంటాయి స్ట్రైట్గా. అండ్ మోర్ ఓవర్ ఇది కూడా చోళాస్ పాండ్యాసే టైం మోస్ట్లీ. ఇక్కడ ఎప్పుడు వేడిగానే ఉంటుందిరా, బికాజ్ లోపల లింగమే అగ్నిలింగం అంటారు. అనుకున్నాం కదా పంచభూత లింగాలని. సో ఇది అగ్నిలింగం. మిగతా 4 లింగాస్ మనం అంత ఐడియా లేదు ప్రస్తుతానికి. కంచి ఒక లింగం, చిదంబరం ఏమో ఎయిర్, వాయులింగం. ఎందుకు వచ్చింది బూతులు మాట్లాడడం మనం. ఇది మాత్రం అగ్నిలింగం. చాలా బాగుంది కదా, అండ్ లోపల పీస్ఫుల్గా ఉంది. పుణ్యం మొత్తం ఏడికే దారా పర్లేదు, ఏం కాదులే. బట్ నిజంగా మొత్తం ఒకేలా అలాగట్టారా ఇక్కడ కాలేజ్కి. మనకెవరు చెప్తారా ఇవన్నీ, ఎవరు చెప్పరు. ఫ్రాంక్లీ స్పీకింగ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది, లైక్ ప్రాపర్గా ఉంది.
కన్స్ట్రక్షన్కి చాలా ఇది ఉంటుంది, ఇంజనీరింగ్ ప్లానింగ్, దానికి తగ్గట్టుగా పూజ చేసేది, కట్టే విధానం, ఆ పూజ ఎలా కడతావు, కట్టినప్పుడు ఏమేం చేస్తారు, ఎలాంటి పూజ చేస్తారు, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అది ఎవరికి చెప్పరు, అదంతా సీక్రెట్స్. మనకు తెలియదు. ఫైనల్లీ దర్శనం డన్. నెక్స్ట్ ప్రసాదమేగా. బేసిక్గా ఈ కాన్సెప్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తిరుపతిలో చాలామంది చేస్తూ ఉంటారు. అండ్ చిన్నప్పుడైతే నాకు మా పేరెంట్స్తో చేసినట్టు గుర్తు. సేయింగ్ ఏంటంటే ద బిలీఫ్ ఇస్ దట్ అలా స్టోన్స్ ఎలా పెడితే అలా వాళ్ళ విష్ జరుగుతుందని, ఆర్ ఎల్స్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అలాగని. హూ ఎవర్ వాంట్ టు బిల్డ్ హౌసెస్ ఎన్ని స్టోన్స్ పెడితే అన్ని ఫ్లోర్స్ కడతారని. అది జస్ట్ బిలీఫ్. ఇట్స్ బిలీఫ్. వై కాంట్ ఇట్ బి డన్? అందుకని చాలామంది చేస్తూ ఉంటారు అలాగా. మీరు ఎప్పుడైనా అలా చూస్తున్నా కానీ వన్ మోర్ ఎగ్జాంపుల్, అదిగో నిజంగా అలా చేస్తూ ఉంటారు. చాలా తిరుపతిలో జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడ ఏకంగా ఇంజనీరే కట్టారు ఎవరు. వాళ్ళు ఆర్కిటెక్చర్గా కూడా కట్టుకున్నారు. డబ్బా కూడా కట్టాడు. అదే కదా. ఎక్కడ డూప్లెక్స్ హౌస్ ఉందో చూద్దాం. ఇందులో ఇది డూప్లెక్సా? అపార్ట్మెంట్ ఏమో రా, బిల్డర్ అయి ఉంటాడు. అదిగో అదిగో బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా ముందు ఉంది, చూపిద్దాం. అరే మనకంటే హైట్ నా దాటి వెళ్ళిపోయింది రా హైట్. ఇదిగో చాలా ప్లాన్ చేసుకొని పగడ్బందీగా కట్టాడు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఇలాంటి చోట్ల కాళ్ళు నొప్పులు వస్తాయి, గుళ్ళల్లోనో లేదా ఏమంటారు ఘాట్ రోడ్లోనో. ఇంటి దగ్గర మాత్రం ప్రశాంతంగా నడిచేస్తావు బేర్ ఫీట్తో. చెప్పు. ఇందాకేమన్నాడు సాంకి వాడు? అందుకని ఇక్కడ కాళ్ళు నొప్పులు వస్తాయా నీకు? అందుకేనా గుడికి అయితే చెప్పులు దొబ్బేస్తారు? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా గుడికి అయితే చెప్పులు దొబ్బేస్తారు. కాళ్ళు నొప్పి పెడితే ఎవరు చెప్పులు? నువ్వు నిజంగా నమ్ముతున్నావు చూడు. కాన్సెప్ట్ ఏంటంటే పవన్ లాంటి వాడు ఒకటి నాలాంటి వాడు చెప్పులు లేపేసాడు. వాడికి ఎక్కడో కాలింది, కాలి మీ ఆడి కూడా ఇద్దరు ముగ్గురు వేసుకెళ్ళిపోయాడు. నా నొప్పి వాళ్ళకి కూడా తెలియాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అందుకని బేర్ ఫుట్ మీద నడవమంటారా? ఈ మాట నమ్మిన వాళ్ళు విన్నవాళ్ళు ఈ బ్లాగ్ని బ్లాక్ చేయకుండా ఉంటే చాలు. అలంకరిస్తున్నారా? ఎందుకురా ఇలాగ ప్రతి ఒక్క టీఎల్ మేనేజర్ ఇలా ఉంటారు? లైక్ మా మీ దాంట్లోనే అలాగా, లేదంటే ప్రతి ఆఫీస్లో అంతేనా? మీది అంతేనా? కొన్ని సంవత్సరాలు నువ్వు అయ్యాక తెలిసింది నీ కదా. టీఎల్ మేనేజరా? ఏ డిఫికల్ట్ ఉండదండి. కాదు మేనేజర్ అంటాడు ఎందుకు ఇవ్వట్లేదు అనేది. ఆహా, ఈ లోపల మన ప్యాషన్ ఫాలో వెళ్ళిపోదాం లేరా, కంగారు లేదు. అంతే కదా, సీరియస్లీ అంతే. దాని తర్వాత పెళ్లి చేసుకొని ఇంకా పిల్లలు కంటాను. ఇంకా అదే ప్యాషన్ రా. అదే ప్యాషన్. పెళ్లి చేసుకుని పిల్లలు కంటే ప్యాషన్. ఇంకా జనాలకి ఇంకే ప్యాషన్లు ఉండవు. పెళ్ళిళ్ళు అర్థమవుతుందా ఎవరు ఏ కంటెంట్? గుడికి వచ్చాం. నేను లీగల్ గా చేద్దాం అంటున్నా, మరి ఆడ ఏ విధంగా అన్నాడో నాకు తెలియదు.
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దండం పెట్టుకున్నాం. ఏంటిది ఏంటిది? ఏ కంటెంట్ యూబే కంటెంట్ గోట్ బ్లాగ్ చూసినాక అర్థమైంది. సీదా గోట్ బ్లాగ్. గోట్ బ్లాగ్ చూస్తే ఇది అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం ఎప్పటిది కాదు, అప్పటిది. ఈ కంటెంట్ ఇప్పటి నుంచి వస్తాం. ఇంకొస్తూనే ఉంటుందేమో. ఇది ఎక్కడ అవుతుంది ఏంటో. ఇప్పుడు అప్పుడు వదాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోతున్నారు. చా కాబట్టి షుగర్ అవుతుంది. నువ్వు తినే స్వీట్ నేను వద్దన్నా అన్నా, నువ్వు ఎంత కోపడుతున్నావు? నేను చూడవాడు ఎలా ఉన్నాడు. పవన్ నువ్వే వదిలేస్తున్నావు, నేనే చంపేసేటండి. వదిలేసుకోలేని భారాలు అబ్బా కొట్టాడు పవన్ డైలాగ్స్ కూడా. వదిలించుకో నేను బాగా నువ్వు. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. పోయాలనిపించే బరువు ఫ్రెండ్స్ అంటున్నాడు పవన్. పవన్ కావాలా? ఎక్కడ దాకా వచ్చాము మనం? ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతామా? ఇంకొక 2.5 అవర్స్లో మళ్ళీ బ్యాక్ టు హోమ్. టైం ఎంతరా? టైం ఎంత సంఖ్య? 6. సమ్వేర్ అరౌండ్ 8:30కి వెళ్తాం అనుకుంటున్నాను నేను. 8:30 కల్లా. మనం 9 అనుకున్నాం. అరగంట త్వరగా సంఖ్య. కంటెంట్ దొరికేసింది ఈరోజు. అరగంట. 1 minute కూడా త్వరగా వెళ్తే అది త్వరగానే. ఓకే, నువ్వు కూడా ఏదో చెప్పరా. ఇంకే వెయిట్ చేస్తున్నావు? నీకోసమే జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇదిగో సే సంథింగ్ ఫర్ యువర్ ఫ్యాన్స్. చెప్పురా, చెప్పు. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా, వెళ్ళు మావా. పవన్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్. వాచ్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చాను. ఓకే డన్. Let's head back to home.